సీఎం రేవంత్ రెడ్డిపై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు బీఆర్ఎస్ సిద్ధమైంది. నార్సింగి పోలీస్ స్టేషన్లో బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఫిర్యాదు చేయనున్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ముద్దాయిగా చేర్చుతూ ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులను కోరనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి వల్లే రాష్ట్రానికి పెట్టుబడులు రావట్లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర స్థాయిని చాటి చెప్పే విధంగా బీఆర్ఎస్ హయాంలో ఈ కార్ రేసింగ్ నిర్వహిస్తే దాన్ని తప్పుగా చిత్రీకరించి అవినీతి జరిగిందంటూ తప్పుడు ఆరోపణలు చేశారని మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి ఆరోపణలతో రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టేందుకు కంపెనీలు సిద్ధంగా లేవని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇదే విషయంపై మరింత సమాచారంతో మా ప్రతినిధి శ్రీకాంత్ మనకు అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, హరీష, ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో బీఆర్ఎస్ కూడా వైపు దూకుడు పెంచిందని చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు ప్రభుత్వ పరంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న కేటీఆర్ ను బాధ్యుడుగా చేసి ప్రభుత్వం ఎఫ్ఐఆర్ నమోదు చేయడం, ఏసీబీ కేసు నమోదు చేయడంతో ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఏసీబీ ఈడీలు ఇప్పటికే కేటీఆర్ ను విచారిస్తున్నాయి. ఈ సమయంలో బీఆర్ఎస్ పార్టీ కూడా ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ప్రభుత్వంపై అటాక్ మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. ఈ రోజు మరి కాసేపట్లో బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నేతలంతా ఈ రోజు రేవంత్ రెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేయనున్నారు. నార్సింగ్ పోలీస్ స్టేషన్ లో ఈ కార్ రేస్ వ్యవహారంలో రేవంత్ రెడ్డి అసలు ముద్దాయిగా చేర్చాలని డిమాండ్ చేస్తూ ఈ రోజు బీఆర్ఎస్ నేతలంతా ఫిర్యాదు చేయనున్నారు. ఈ కార్ రేస్ వ్యవహారంలో తాము ఎంతో ముందు చూపుతో ఈ వ్యవహారాన్ని కార్ రేస్ ను హైదరాబాద్ లో నిర్వహించడంతో పెద్ద ఎత్తున పెట్టుబడులు హైదరాబాద్ కు వచ్చాయని, ప్రస్తుత ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతోనే ఈ కార్ రేస్ నిర్వహణను, అంటే తమ ప్రభుత్వ హయాంలో చేసుకున్న, ప్రభుత్వ పరంగా చేసుకున్న ఒప్పందాన్ని అమలు చేయకపోవడంతో రాష్ట్రానికి తీవ్ర నష్టం వాటిల్లిందని, పెట్టుబడులు కూడా ఇందుకు రావడం లేదన్న అభిప్రాయాన్ని బీఆర్ఎస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని ఇరుకాటంలో పెట్టే విధంగా కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారంలో అత్యుత్సాహం ప్రదర్శించడంతో రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా పోతున్నాయన్న ఆరోపణలను బీఆర్ఎస్ మొదలు పెట్టిందని చెప్పుకోవచ్చు. మరి కాసేపట్లో తెలంగాణ భవన్ కు నేతలంతా చేరుకోనున్నారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ తో పాటు నగరానికి చెందిన పలువురు ఎమ్మెల్యేలు తెలంగాణ భవన్ కు చేరుకుని ఇక్కడి నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేయనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇందులో ఎలాంటి అక్రమాలకు, అవినీతికి పాల్పడలేదని, కావాలనే ప్రభుత్వం కక్షపూరితంగా కేటీఆర్ ను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తుందన్న ఆరోపణలను బీఆర్ఎస్ చేస్తుంది. ఇప్పుడు ఈ రోజు చేసే ఫిర్యాదుపై అంటే పోలీసులు ఎలా స్పందిస్తారు, తదుపరి చర్యలు ఎలా ఉంటాయన్న దానిపై ఒక ఆసక్తి రేపుతున్న అంశంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఇప్పటి వరకు ఫార్ములా ఈ కార్ రేస్ వ్యవహారంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంటుంది. ప్రభుత్వం నమోదు చేసిన కేసులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ కూడా ఎదుర్కొంటున్నారు. ఇప్పటికే ఏసీబీ ముందు విచారణకు హాజరు కావడం జరిగింది. ఈడీ అధికారులు కూడా కేటీఆర్ ను విచారించడం జరిగింది. హరీష, థ్యాంక్ యూ శ్రీకాంత్.